ఇట్లా వేసినందుకే పక్క ఊరు ఏమనుకుంటారు తెలుసా మన గురించి? ఎందుకు తెలియదురా? నాకు తెలుసు కదా. ఏమనుకుంటారు? రేపు జాతర ఉంది రమ్మనుకుంటారు అంతే కదా. అది కాదురా, మరి ఏది? మనకి తెలివి లేదా అనుకుంటారు. అది నాకైతే ఫుల్ తెలివి ఉందిరా. నిరూపించాలా? నిరూపి. ఇప్పుడు 5 లెక్కలు 5 పోతే ఏమైతుంది? 0 అవుతుంది. టైట్ అవుతుంది. అయితే అట్లా అవుతుందిరా. ఇదెంతరా? 5. ఇదెంతరా? 5. 5 లెక్కలు 5 పోతే ఏమైంది ఇప్పుడు? టైట్ అయింది. మరి తెలివి లేదు. నీకు లేదా తెలివి? తెలివి. అవును. నేను ఎవరు పిలిస్తే వస్తుంది తెలుసా? ఏం పిలిచేది వస్తుందా? చూపి. ఇప్పుడు ఇది అవుతుంది కదా, రాయ్. దీన్ని విలువాలా? నేను పిలువురా. అవుతుందా? నా మాట వింటది. రాయ్. ఏదిరా? ఇటు. ఏ రాయ్. ఓ పోయింది. ఎట్లుంటా మళ్ళీ మన ఊర్లతోనంటే? సరే మీరు ఊర్లో పని చేసుకోపోయినాడు. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS సార్ ఎవడన్నా ఊరికి వస్తే కార్లు వస్తారు సార్, గిదాని పైన నువ్వు పిచ్చినాయని సార్. మన పై అధికారులకు అదే ఇచ్చిర్రు, అందుకే 300 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకో 3 కిలోమీటర్లు వాళ్ళకి అంతే. సార్ నువ్వు అలసిపోయినా సార్. అయితే నువ్వు టీంలో చేయి. ఎందుకు సార్? నువ్వు ఉందిగా. సార్ ఎవడన్నా హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు, పేషెంట్ ఉంటారు, నర్సు ఉంటారు. మన దాంట్లో నర్సు లేదేంటి సార్? నర్సు ఉండింది మొన్నటి వరకు. మరి ఏమైంది సార్ ఇప్పుడు? హైదరాబాద్ పోయింది. ఎందుకు పోయింది సార్? మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు నర్సు కూడా హైదరాబాద్ పోయింది. ఇప్పుడు ఈ ఊరికి వచ్చినాం, ఇప్పుడు కనపడతలేడు. ఊర్లోకి ఎట్లా పోవాలి ఏం అర్థమైతలేదు. నేను ఈ ఊర్లో హాస్పిటల్ కడతానా? మేస్తిరివా? మేస్త్రి కాదు, డాక్టర్ రా నేను. ఇప్పుడు మీ ఊర్లో హాస్పిటల్ కడతాం, ఏం చేస్తావు? హాస్పిటల్ కడితే ఏం చేస్తాం? మందు తాగుతాం. దీన్ని బట్టి ఏమర్థమైంది? హాస్పిటల్ బదులు వైన్ షాప్ కడితే బాగుంటుంది సార్. సర్లే రే, క్యూలో నిలబెట్టు. నీ పేరు చెప్పు. నా పేరా పల్లా భాస్కర్. వయసు ఎంత? ఇంత. ఏంది వాయిస్? వాయిస్ కాదు, నీ వయసు ఎంత? ఓహో వయసా? మొన్న 24, నేను 25. అదేంది? అంతే ఉంటాం మా ఊర్లో. నీ జెండర్ ఏంది? జెండర్ అంటే మేలా ఫీమేలా? ఏది మంచిగా ఉంటుంది? హలో నడు. రాను ఊపు. నాడి చూపి. అరే ఏంట్రా ఇది? నెక్స్ట్ పేషెంట్. పిలుచు. వదులు. ఎక్కడి నుంచి సార్? ఎట్లయితే తీసుకున్నావో అట్లే వదులు. పిలుచు. సార్ ఏమైంది డాక్టర్? నాన్నతో నేను చెప్పలేను. కలరా గాని వచ్చి పడిందా? చెప్పండి డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్. మలేరియా మూసుకుపోయిందా? చెప్పండి డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్. కిడ్నీలలో రాయిబడి పుచ్చిపోయిందా? గుండెకాయకు బొక్కబడి పురుగు పడిందా? చెప్పకుంటే నా జబ్బు ఎట్ట తెలుసుకోమయ్యా డాక్టర్. ఒక్కొక్క తీరు ఉన్నారేంద్ర ఈ ఊర్లో. నాకు అదే అర్థమైతే సార్. ఓ దా నెక్స్ట్. సార్ మొత్తం అయిపోయింది సార్. మొత్తం అయిపోయింది సార్. కిట్ తీసుకో సార్. స్పీడ్ అప్ చేయి. మొత్తం అయిపోయింది సార్. కిట్ తీసుకో. కమ్ ఆన్. సరే సార్. ఆర్డర్. ఫాలో మీ సార్. జరగండి. ఎక్కడ? అన్నం అయిపోయింది సార్. అదే పినారా? మొత్తం నేనేసాను సార్. ఏంద్ర ఈ ఊర్లో అందరు ఇట్లున్నారు? సార్ అర్జెంట్. ఏమైంది? అర్జెంట్. సార్ ఈయన ఉండరు. అర్జెంట్. మనిషి సార్ ఈ ఊర్లో ఉండలేమయ్యా. ఉండలేం సార్. బ్యాక్ చేయి, మన ఊరికి వెళ్ళిపోదాం. సార్ ఎమ్మెల్యే ఫోన్ సార్. సార్ వీడు చెప్తాడా ఈ మ్యాటర్ ఏంది? నేను ఆల్రెడీ మాట్లాడినా. ఏం లేదు, ఎమ్మెల్యే బొమ్మర్ది వస్తుందంట. ఆయన ఒక జబ్బు ఉందంట. ఏంది? అంటే గట్టి సౌండ్ ఏదైనా వినవడ్డా అనుకో కింద వాడి కొట్టుకుంటాడంట సార్. అది కాకుండా మనం చూసుకోవాలంట.
సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉంది ఇప్పుడు మీకు? నాకేం కాలే, వాళ్ళే ఏదో అంటే అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు అయిపోయిన తర్వాత అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా నేను నిద్రపోయి లేచినట్టు అనిపిస్తుంది అంతే. నాకేం కమాన్ కమాన్ స్లీప్ హియర్. డాక్టర్ తిన్నావా? జాని జాని కూల్ 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 మ్యాన్. నువ్వు పేషెంట్ జాగ్రత్త చూసుకుని టౌన్కి వెళ్ళొస్తా. నేను చూసుకురా సార్. సరేనా? సార్ చెప్పండి. నువ్వు ఎమ్మెల్యే బొమ్మడిదివి కదా? అవునవును. చిన్నది బర్త్డే ఉంది, రావాలి సరేనా? ఓకే, ఇందే బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే. అరే హ్యాపీ బర్త్డే చెప్పండి, డబ్బు కొట్టండిరా. ఏమైంది సార్ మాది బర్త్డే సార్. చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే బొమ్మడిని పిలిచాం సార్. వాడు అక్కడ ఉన్నాడు కదా? ఇగో ఆల్రెడీ పడుకోండి ఇప్పుడే. ఇంత సౌండ్ చేసిలేదు దగ్గర. చంపేసిరు కదరా వాడిని. అరే చంపేసారు అంటే డప్పు వేస్ట్ చేయకుండా కొట్టుకుంటే తీసుకొని వరాలని. ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసిందనుకో నిన్ను చంపేశారు సార్. ఒకసారి ఇట్లా ఇట్లా ఏలు పెట్టు. చంపేసినావు కదరా? నేనే చంపిన సార్. ఎలిమిత్రులు ఉన్నాయి. సార్ చంపినావు కదా? నేనేం చెప్పలే సార్. సార్ ఎమ్మెల్యే గారు, సార్ మా కాంపౌండర్ మీ బొమ్మని చంపేసింది సార్. సార్ నేను కాదు సార్. సార్ సార్ ఇప్పుడు వస్తున్నా సార్. సార్ నాకేం తెలియదు సార్. అమ్మా पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटा ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ అదే మచ్చా 1000 రూపాయలు ఇస్తే నీకు సోలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో దుంచి ఇప్పుడు చూడు. కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఏమనుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఖుష్బు గారు ఎవరినో కానీ కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేచలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయాడంటానే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా? అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసు ఉంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసు ఉంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే. ఒక కేక్ లేదు, ఏం లేదు. సేమియా చేస్తా నాకు. కేకు కొనే డబ్బులు లేవు.
మమ్మల్ని దత్తం తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్తం తీసుకోమని? బాగా అడుగుతున్నావు, తలపో టీ పెడతాను. రండి రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం చేయడం తొందరపాని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. చెప్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీ కోసమే కొన్నాను. ఎవరా నా మంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీ